ఈ సమయంలో బయలుపట్నంలో కొన్ని సంగతులు మనం ధ్యానించుకుంటాం. మనం ఎక్కడ ఆగిపోయాం? నిర్గమాకాండము 27వ అధ్యాయం దగ్గరకు వచ్చి ఆగిపోయాం కదా. వెరీ గుడ్. సగం అయిపోయింది కాబట్టి నిర్గమకాండం దాదాపుగా మరలా ఒకసారి 27 అధ్యాయాల మీద ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం క్విజ్ పెట్టుకుందాం ఈ ఈ అధ్యాయాల మీద. ఒకసారి రిమైండ్ చేసుకుందాం, మర్చిపోయి ఉంటారు. అందుకని ఒకసారి అవన్నీ కూడా రిమైండ్ చేసుకుందాం. సరే, ఈ సమయంలో 27వ అధ్యాయాన్ని మనం చదువుకుందాం. మార్చి చదువుకుందాం. మరియు 5 మూరల పొడుగు 5 మూరల వెడల్పు బలిపీఠంను తుమ్మకర్రతో నీవు చేయవలను. దగ్గర పెట్టుకోండి. చేయవలను. దాని ఎత్తు 3 మూరలు. ఉందా? ఇంకా చదవండి. నిర్గమాకాండం 27వ అధ్యాయము కరెక్టే. నేను చదివింది 27గా. ఒక లైన్ మిస్ అయిందా? ఆ బలిపీఠము చచ్చౌకంగా ఉండవలను, దాని ఎత్తు 3 మూరలు. దాని బూడిద ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్నిపాత్రలను చేయవలను. ఈ ఉపకరణములన్నీ ఇత్తడితో చేయవలను. మరియు బలిపీఠం కొరకు మోతకర్రలను చేయవలను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగింపవలను. పలకలతో గుల్లగా దాన్ని చేయవలను. కొండ మీద నీకు చూపబడిన పోలికగా వారు దాన్ని చేయవలను. దాని 20 స్తంభములను వాటి 20 దిమ్మలను ఇత్తడివి. ఆ స్తంభముల వంకులను వాటి పెండెబద్దులను వెండివి. పడమటి దిక్కున ఆవరణపు వెడల్పు కొరకు 50 మూరలు యవనికలుండవలెను. వాటి స్తంభములు 10, వాటి దిమ్మలు 10. ఒక ప్రక్కను 15 మూరల యవనికలుండవలెను. వాటి స్తంభములు 3, వాటి దిమ్మలు 3. ఆవరణపు ద్వారమునకు నీల, ధూమ్ర, రక్తవర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. ఆవరణపు పొడవు 100 మూరలు, దాని వెడల్పు 50 మూరలు, దాని ఎత్తు 5 మూరలు. అవి పేనిన సన్నపు నార, వాటి దిమ్మలు ఇత్తడివి. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపముకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. ఇక్కడ గమనిస్తే ఈ అధ్యాయంలో 3 సంగతులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. దానికంటే ముందు ఈ బైబిల్ పఠనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పటికి కూడా చాలామందికి, నా మటుకు నేను నమ్ముతాను, 90% మంది క్రైస్తవులు ఫస్ట్ సాతానుడు దేన్ని ఏ విషయంలో మోసం చేస్తున్నాడంటే వాక్యం చదవకుండా మోసం చేస్తున్నాడు. రెండోదిగా ఏం చేస్తున్నాడంటే ఈ వాక్యం చదవని కారణం చేత తప్పుడు బోధల్లో చిక్కునేటట్టు చేస్తూ ఉన్నాడు.
మూడోది ఏం చేస్తా ఉన్నాడంటే రాజీ పడిపోతున్నారు. ఇప్పుడు ఏమి చేస్తాం ఇక కదా. మూడోది ఏంటి, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు స్వార్థకు పోతే అదే చెప్తూ ఉంటారు. ఏం చేయాలిగా, ఆవిడ పోయాను అట్లా ఇరుక్కుపోయాను, ఇక నడవనే దేవుడే చూసుకుంటాడు. ఇట్లా రాజీ పడేటటువంటి తత్వం ఉంది. ఆ విధంగా కాదు, దేవునికి వచ్చినటువంటి జ్ఞానం పట్ల మనకు మక్కువ ఉండాలి, ఆసక్తి ఉండాలి, తపన ఉండాలి. సరైనటువంటి నేను సహవాసంలో ఉన్నానా, నిజంగా వాక్యానుసారంగా జీవిస్తున్నానా, నిజంగా వాక్యము నాకు ఇప్పటివరకే నా వయసు దాదాపుగా పెరుగుతూ ఉంది. ప్రభుని తెలుసుకొని 20 ఏళ్ళు అవుతూ ఉంది, 30 ఏళ్ళు అవుతూ ఉంది, 10 ఏళ్ళు అవుతూ ఉంది, కొంతమంది జీవితంలో 40 ఏళ్ళు అవుతూ ఉంది. ఒక్కసారైనా నా ప్రభు నా కొరకు ఏంటి ఇందులో పొందుపరిచాడు, నా ప్రభువునికి వచ్చినటువంటి జ్ఞానం ఏంటి, ఇది బైబిల్ అంతా ఆషామాషి కాదని మేము చెబుతాం, కానీ నీకు ఆసక్తి ఉంటే దేవుడు నీతో మాట్లాడి నీకు బోధిస్తాడు. అదేం కష్టమైందేం కాదు, కష్టమైందైతే కాదు, అర్థమైంది. కాకపోతే మర్మమైంది. దేవుని వాక్యం ఏంటి, మర్మమైంది. కాబట్టి మర్మం అతి కొద్ది మందే చెప్పగలుగుతారు. చెప్పినటువంటి మర్మాన్ని కూడా ఏం చేస్తున్నారు, నమ్మట్లే. ఇప్పుడు ప్రపంచంలోని క్రైస్తవులు దాదాపుగా మొత్తం పెడితే హార్డ్లీ 1% ఎటువైపు ఉంటారంటే యేసు ప్రభు వైపు ఉన్నారు. మిగతా వాళ్ళంతా డినామినేషన్ల వైపు, వాళ్ళ బోధకుల వైపు, వారు చిక్కున్న సిద్ధాంతాల వైపు, వాళ్ళ వైపు ఉన్నారు. 1% మాత్రమే యేసు ప్రభు వైపు ఉన్నట్టుగా నేను చెప్పగలను. దానికి కారణం ఏంటంటే వాక్యపు పరిజ్ఞానము లేకపోవటమే. అందుకనే హోషేయ భక్తుడు తన ఆవేదనతో, బాధతో ఆనాటి ప్రజలు అనేక రీతిలుగా తప్పిపోతున్నప్పుడు 6వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు. కొంచెం వాక్యం యొక్క ప్రాధాన్యత మీరు వింటే మంచిదని నా తలంపు. 6వ అధ్యాయం 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి కదా. మనం ఎప్పుడైనా ఇట్లాంటి ఆశ కలిగి ఉన్నామా చెప్పండి. కొంతమంది అయిపోయిన తర్వాత వస్తారు, కొంతమంది మధ్యలో వస్తారు, కొంతమంది ఈ వారం వింటే ఇంకొక వారం వింటారని గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. దేవుని జ్ఞానం పట్ల అదే ఆహారం విషయంలో ఎట్లుంటామని చెప్పండి. భౌతిక ఆహారం విషయంలో ఇవాళ తిని 4 రోజుల తర్వాత తినేవాళ్ళు ఒక యేసుదాస్ అనే ఉంటాడేమో బహుశా కదా. ఎవరు ఉండరు ఇక్కడ, ఆయన ఒక్కడే ఎట్లయినా బ్రతకగలడు. అదే ఎవరు కూడా అట్లాంటి చేయరు. భూ సంబంధమైన ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాడు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం విషయంలో మనిషి తప్పిపోతూ ఉన్నాడు. దాన్ని బట్టే అనేకులు బలహీనులుగా ఉంటున్నారు. దేవుని వాక్యము, దేవుని జ్ఞానం అనేది చాలా ముఖ్యం. ఈ జ్ఞానం ఎలాగ ఉందని చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూస్తే ఈ జ్ఞానము చాలా చాలా మర్మంతో కూడుకున్నది. కాబట్టే నీకు ఒక వ్యక్తి అవసరం నీకు దీన్ని చెప్పటానికి, ఒక సేవకుడు అవసరం నీకు ఇది బోధించడానికి, దేవుని చేత పిలువబడినటువంటి ఒక దాసుడు అవసరం నీ జీవితానికి. అంతే కదా. అర్థం చేసుకున్నట్లయితే ఆ నపుంసకుడు ఎందుకు ఫిలిప్పు ద్వారా బాప్తిజం పొందుతాడు, ఎందుకు నాకు ఎవరైనా చెబితేనే కదా నాకు తెలిసేదంటాడు, అవునా కదా. దీన్ని చెప్పడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోకంలో కొంతమందిని తన ప్రతినిధులుగా ఉంచుతాడు. వాళ్ళు ఎలాంటి వారో నువ్వేం చేయాలి, గమనం కలిగి ఉండాలి. వాళ్ళకి తెలుసా అనేది కూడా మనం ఎరుగు ఉండాలి. 2వ అధ్యాయము 7-8 వచనాలు, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము, ఈ జ్ఞానము మరుగయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించెను, అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువేయకపోయిందురు కదా. ఇది తెలవదండి. పెద్ద పెద్ద ఐఏఎస్లు ఐపీఎస్లు నవ్వుతూ ఉంటారు, హల్లెలూయా అని, లేకపోతే దేవుని బిడ్డలని, ఆ తర్వాత దేవుని మందిరమా కానీ అని చెప్పేసి నవ్వుతూ ఉంటారు తప్ప వాళ్ళు గుడ్డోళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే నా మట్టుకు నేను నమ్మేది ఏంటంటే వాళ్ళు చదువులో ఈ లోక సంబంధమైన జ్ఞానంలో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ విషయాల్లో మాత్రం వాళ్ళు చాలా గుడ్డోళ్ళు. నిజంగా యేసు ప్రభువుని తెలుసుకుంటే వాళ్ళు చదువుకున్న జ్ఞానం అంతా వదిలిపెట్టి ఏం చేస్తారు చెప్పండి. అందుకని ఒక ఆయన ఉండేది, చంద్రబోస్ ఎవరో కదా, డిప్యూటీ కలెక్టర్గా చేశాడండి ఖమ్మానికి. తర్వాత ఆయన ఏం చేస్తా వచ్చాడు, జాబ్కి రిజైన్ చేసి ఏం చేశాడు, 10 ఏళ్ల క్రితం జరిగిన సంఘటనే నేను చెప్పేది. ఆయన ఇప్పుడు దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. అర్థమైందా. నిజంగా తెలుసుకుంటే ఎంతో సంతోషం పొందుతారు.
సరే, ఈ జ్ఞానము మనం ఏం చేయాలి? రాస్తాడు ఒక చోట, 2 కొరింథీ, ఈ జ్ఞానం సంపాదించుకునే క్రమంలో అడ్డంకులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. అయితే 10వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, 2 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం, మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి. మనం పడిపోతుంటాం. దీన్ని నేర్చుకునే క్రమంలో ఏం చేస్తూ ఉంటాం? మనం పడిపోతూ ఉంటాం. ఇదొద్దు మనకు, ఇదొద్దు. ఏం చేస్తావు చెప్పి ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకొని చెప్పండి. దైవిక జ్ఞానం ఉంటే మంచిగానే బతకొచ్చు, గంజాగానే మంచిగా ఉండొచ్చు. ఎంతోమంది బాగా డబ్బు సంపాదించి, ఎంతోమంది బాగా జ్ఞానం సంపాదించి, ఎంతోమంది ఎన్నో పేరు ప్రఖ్యాతులు సంపాదించి మా స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటే, వాళ్ళు లైక్లు కొడతా ఉంటే అనిపిస్తూ ఉంటుంది కదా, నాకు ఎక్కడంటే 73వ కీర్తనకి వెళ్ళిపోతా నేను. నా బతికేంది ఎట్లయిపోయింది, నేను ఏ విషయంలో తక్కువ అనిపిస్తూ ఉంటుంది. ఆఖరికి ప్రభువా ఆ 18, 19 వచనాలకు వచ్చేసరికి వారందరిని ఎక్కడ ఉంచావు? కాలు జారు చోటనే ఉంచావు కదా. ఐ వాజ్ బీస్ట్ అంటాడు, నేను ఏమైపోయినా ఐ వాజ్ బ్రూయిస్డ్ అంటాడు, నేను మృగమునయ్యాను అంటాడు. అట్లనే ఇది కూడా, లైఫ్ కూడా. నిజంగా దైవిక జ్ఞానం లేకపోతే మనకేమున్నా సున్నా. కాబట్టి అడ్డగించేటటువంటి ప్రతి ఆటంకాన్ని ఏం చేయాలి? మనం పడత్రోయాలి, దాన్ని అధిగమించాలి. అధిగమించి ఏం చేయాలి? ఫిలిప్పీ 3:14 అంటాడు. ఇది మీరు చూడకుండా చెప్పేయచ్చు. పౌలు భక్తుడు అంటాడు, ఏమంటాడు చెప్పండి? ఫిలిప్పీ 3:14, దేని సంపాదించుకోవాలనైనా పరుగంటే రాస్తాడు. ఫిలిప్పీ 3:8 చదవండి, మంచిగా ఉంటుంది. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను కదా. ఇలాంటి అనుభవంలోనికి వస్తే అప్పుడు నీకు ఇది ఏం చేస్తుందంటే టేస్టీగా ఉంటుంది. దేవుని సన్నిధి, దేవుని వాక్యము, దేవుని సహవాసము, దేవుని వాక్యపు మర్మాలు వినటము, బోధపరుచుకోవటం, ఇవన్నీ ఎట్లుంటుందంటే వెరీ టేస్టీగా ఉంటుంది ఒక జీవితానికి. నా మట్టుకు నేనైతే నమ్ముతూ ఉంటాను. ఎందుకో నాకు ఎన్ని తిన్నా ఆఖరికి ఇది తింటేనే తృప్తి, ఇది తింటేనే తృప్తి. మీ జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలి. ఏంటి దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఇంకా ఏం చేస్తుందంటే చాలా ప్రాధాన్యతలు ఉన్నాయండి దేవుని వాక్యానికి. లేవా చెప్పండి? ఈ వాక్యం ఏం చేస్తే రండి. మొదటిగా ఏం చేస్తే కీర్తనలు 119, 130, 131 వచనాలు ఏం చేస్తే దేవుని వాక్యం కొరకు ఎందుకు మనం మక్కువ కలిగి ఉండాలంటే, ఎందుకు ఈ జ్ఞానం సంపాదించుకోవాలంటే 119వ కీర్తన 130 వచనం, 31 వచనం, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ ఆజ్ఞల ఎందైనా ఈ అధిక వాంఛ చేత నేను నోరు తెరచి ఒగర్చుచున్నాను. ఫస్ట్ థింగ్, నువ్వు చాలా జ్ఞానవంతుడు అవుతావు. ఈ లోకంలో బ్రతకటానికి, ఈ లోకంలో శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి జ్ఞానవంతుడు అవుతావు. రెండోదిగా ఈ వాక్యము నిన్ను జ్ఞానవంతునిగా చేయటమే కాదండి. ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో, నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండలు బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. మానవుని హృదయం ఎంత భయంకరమైందో మనకంటే ఈ లోకంలో ఎవరికి తెలియదండి. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళకంటే ఎవరికి తెలియదు. ఎవరైనా ఏం చెప్తారు? ఏమంటారు? హృదయం చాలా మంచిగా ఉందనుకుంటారు కదా. హృదయం చాలా మంచిది అనుకుంటారు. ఒక క్రైస్తవుడు మాత్రమే ఏమనుకుంటాడు చెప్పడం? హృదయం మంచిది కాదండి, హృదయం ఘోరమైన వ్యాధి కలదండి అని చెప్తాడు. అది బాల్యం నుండి చెడ్డదండి. నరుని హృదయాలోచన బాల్యం నుండి చెడ్డదని చెప్తాడు కదా. అయితే ఈ కఠిన హృదయాన్ని, ఈ చెడిపోయినటువంటి హృదయాన్ని ఈ వాక్యమే బాగు చేయగలిగేది. నీ వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. బండలాంటి ఆ కరుడుగట్టినటువంటి కఠినమైనటువంటి హృదయాన్ని మార్చగలిగే శక్తి దానికి ఉంది. హెబ్రీయులకు రాస్తూ అంటాడు 4వ అధ్యాయం 12వ వచనం, ఇది కేవలం శరీరంలోనికే కాదండి, ఆత్మలోనికి కూడా చొచ్చుకొని పోగలిగింది. ఇది అర్థమైందా? ఆత్మనే ఏం చేస్తే చీల్చి చెండాడేటటువంటి శక్తి దీనికి ఉందని పౌలు భక్తుడు రాస్తూ వచ్చాడు. హెబ్రీ 4:12 చదువు. దేవుని వాక్యము సజీవమై బలం గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటేనో వాడిగా ఉండి, పదునుగా ఉందండి. ఒకవైపు ప్రాణాన్ని, ఆత్మనే చేస్తుంది, ఇంక రెండో వైపు ఏమో కీళ్ళని.
అర్థమైంది. ఒకవైపు శరీరాన్ని అది ఏం చేస్తుంది విభాగించగలిగింది. ఇంకొక వైపు ప్రాణాత్మలను కనపడిన వాటిని కూడా ఏం చేస్తుంది, కనపడిన వాటిలో ఉన్నటువంటి దాగినటువంటి మరుగైనటువంటి అంతరంగంలో ఉన్నటువంటి చెడుతనాన్ని పరిశోధించి బయటికి తీసుకురాగలిగినటువంటి శక్తి దీనికి ఉందండి. ఆ తర్వాత ఇంకో చోట రాస్తాడు, ఎఫ్ఎస్సీ 5:25-27 వచనాల్లో, ఇది నీరు వంటిది, పారే నీరండి. నీ జీవితం గుండా వాక్యం ఎంతగా పారుతుందో అంతగా నీ జీవితం ఏమవుద్ది చెప్పండి. మీరు జలపాతం దగ్గర పోయి మీరు అందులో ఉండండి ఒక గంట సేపు, ఇంకా శరీరం మీద ఏమైనా మలినాలు ఉంటాయా చెప్పండి? లేకపోతే ఒక 2 గంటల సేపు స్నానం చేయండి, 2 గంటల సేపు స్నానం చేయండి, అయిపోయింది, ఒక ట్యాంక్ వాటర్ అయిపోతాయేమో. ఏమో చెప్పండి, ఎంతో నీట్గా అవుతాం, ఎంతో తెల్లగా అవుతాం, ఎంతో పరిశుభ్రంగా అవుతాం. అర్థమైందా? ఈ వాక్యం ఏం చేస్తుంటే మనల్ని కడిగి పవిత్రపరచగలిగినటువంటి శక్తి. ఇంకొక చోట రాస్తాడు పేతురు 2:3 మొదటి పేతురు పత్రికలో 2:3 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ అయినను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. రాత్రి ఎవరో మొత్తం షేర్ చేశారు. ఒక మేక ఉంది, దానికి ఒక పిల్ల ఉంది. కానీ మేక పిల్ల పాలు తాగటం లేదు. కానీ ఏ పిల్ల పోయి పాలు తాగుతుందంటే కుక్క పిల్ల పోయి పాలు తాగుతూ ఉంది కదా. ఆ కుక్క పిల్ల అప్పటికే ఎంత బొద్దుగా ఉందంటే చాలా బొద్దుగా ఉంది. అది ఎప్పటి నుంచి తాగుతుందో ఆ పాలని. పాపం ఆ తల్లి ఏం చేసిందంటే తన పిల్లని చూసింది, తన పిల్ల తన మెడ దగ్గరే ఉంది, ఇంకోటి ఏదో పోయి తాగుతూ ఉంది. తాగుతూ ఉంటే దాన్ని వదిలించుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా, ఎందుకంటే ఆ పాల ద్వారా దానికి ఏమొస్తుంది, బలం వస్తుంది, శక్తి వస్తుంది కదా. అందుకనే ఆ కుక్క పిల్ల వదిలిపెట్టట్లా పొదుగుని కదా. మనం కూడా అంతేనండి. వాక్యమను పాలతో పోల్చబడతా వచ్చింది. ఎంత పోషణ అండి. పాలు లేని పదార్థం ఏదైనా ఉందా చెప్పండి? సంపూర్ణ ఆహారంలో మొట్టమొదటిగా ఉండేది ఏంటి చెప్పండి? చెప్పట్లే మీరు. పాలు. రెండోదిగా ఉండేది ఏంటి? గుడ్డు. పాలు, గుడ్డు, ఈ 2 సంపూర్ణ పోషకాలుగా చెప్తూ ఉంటారు కదా. అలాంటిది దేవుని వాక్యం. దీన్ని అపేక్షించండి. ఇది రక్షణలో ఎదగటానికి దోహదపడుతుంది. రక్షణలో ఆత్మీయ అంతస్తులు ఉంటాయి. రక్షణ పొందడం ఒక ఎత్తు అయితే, రక్షణ కొనసాగించుకోవాలి, రక్షణ కాపాడుకోవాలి, రక్షణలో ఎదగాలి. ఈ రక్షణని ఏం చేయాలంటే ప్రభు వచ్చేంత వరకు మనం ఏం చేయాలి? దాన్ని పట్టుకొనే ఉండాలి. అర్థమైందా? అంతస్తులు ఉంటాయి కాబట్టి ఇది పాలతో పోల్చబడింది. చివరిగా ఒక మాట చదువుకుందాం. యాకోబు 1:21 అందుకని అంటాడు, ఈ వాక్యం ఇంకొకటి చేయగలుగుద్ది. యాకోబు 1:21 మీరు చూడకుండా చెప్పేయచ్చు. ఆత్మలను ఏం చేస్తంటే రక్షిస్తండి. దేని నుంచి రక్షిస్తుంది? అన్నిటి నుంచి అండి. పాపం నుంచి, శరీరేచ్ఛల నుంచి, చెడు తలంపుల నుంచి, అర్థమైందా, దుర్మార్గత నుంచి ఏం చేస్తే రక్షించగలిగినటువంటి శక్తి గల వాక్యము. అందుకని ఇది మర్మమై ఉన్నదండి. కొంతమంది దీన్ని అనుభవించింది. వారి జీవితం గుండా వాక్యం వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే దాని గురించి వాళ్ళు ఉన్నతంగా చెప్పగలుగుతారు. ఉన్నతంగా ఆ వాక్యము నాకు ఏమైందంటాడు పౌలు భక్తుడు కొలస్సీలకు రాస్తూ మొదటి పత్రిక 25వ అధ్యాయంలో ఇలాంటి వాక్యము ఏమంటాడు అక్కడ? దేవుని వాక్యము అనగా యుగములలోనూ ఏమంటున్నాడు చెప్పండి? యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారం కదా. జ్ఞానం పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే పౌలు భక్తుడు సంఘాలను చక్కగా కట్టాడండి, పోషించాడు, ఆత్మీయంగా నడిపించాడు. ప్రభు సారూప్యతలోనికి వారు వచ్చేలాగా ఏం చేస్తూ వచ్చారంటే పరితపించాడు. ఆ విధంగా చేయగలుగుతారు. సరైన విధానంలో నేర్చుకోకపోతే ఏం చేస్తారంటే మనుషులు చంపేస్తారు. అర్థమైందా? ఇప్పుడు చంపుతున్నారు కదా. అన్ని రకాలుగా మనుషులు ఏం చేస్తారంటే చీల్చి చెండాడతారన్నమాట. ఆ విధంగా కాదు. దేవుని వాక్యము ఎంతో ఇప్పుడు చెప్పుకున్న రీతిగా ఏడింతలుగా ఇలాంటి ఆధిక్యత కలిగింది. ఇలాంటి దైవిక జ్ఞానాన్ని నేను పెంచుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.
దాదాపుగా 15 ఏళ్లలో మొదట 8 సంవత్సరాలు వృధా చేసుకున్నాం మేము. ఈ 7 సంవత్సరాల్లో దేవుడి దయ వల్ల క్రమంగా ధ్యానించుకొని దాదాపు 8 పర్యాయాలు ముగించుకొని 9వ పర్యాయం నేను ధ్యానించుకుంటాను. క్రమంగా ఎక్కడ ఆపానో అక్కడ నోట్ చేసుకుంటాను. మళ్ళీ దాన్నే ఏం చేస్తానంటే అక్కడి నుంచి కొనసాగిస్తాను. మిగతా సమయాల్లో మళ్ళీ ఎక్స్ట్రా చదువుతూనే ఉంటాను. అది ఓకే, కానీ డైలీ మెడిటేషన్ అనేది ఎప్పటికీ మిస్ అయ్యేది కాదు. భగత్ సింగ్ గారు తన పుస్తకంలో రాస్తూ వచ్చారు, మనం అన్నీ ఉన్నాయండి, మనకి అన్నీ ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి. మీ ఇంట్లో ఫ్యాన్ లేవా చెప్పండి, కరెంట్ లేదా చెప్పండి, ప్రత్యేకంగా గదులు లేవా చెప్పండి, మీరు చెప్పండి. మెత్తలు లేవా, సరే ఒక చాప లేదా మీ దగ్గర చెప్పండి. మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. పెన్ను లేదా మీ దగ్గర చెప్పండి. రాసుకోవటానికి నోట్స్ లేదా మీ దగ్గర చెప్పండి. అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్, కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన ముంబై వీధుల్లో ఆ దినాల్లో అంతా స్వార్థ ప్రకటించి, దేవుని గురించి ప్రకటించి, వచ్చిన వారికల్లా ప్రకటించి, ఆ ఏదో టీనీలు పోస్తే తాగి ఉంటూ రాత్రిపూట స్ట్రీట్ లైట్స్ కింద కదా, ఈనాడు మనం సిగ్గుపడతా ఉంటాం మన బంధువుల మధ్యకి పోయినప్పుడు బైబిల్ పట్టుకొని కదా, ఎంతో నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితి కాదండి ఆయన. ఆ వీధి లైట్ల మధ్య లేదా పార్కులో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఆ రాత్రంతా కూర్చొని దేవుని వాక్యాన్ని ఏం చేసేది? ఆయన ధ్యానం చేసేదంట. అపారమైన జ్ఞానాన్ని దేవుడు తనకిచ్చాడు. నిజంగా మనకు ఆశ ఉంటే అలాంటి జ్ఞానం నీ సొంతం అవుతుంది, నా సొంతం అవుతుంది. తప్పిపోయినటువంటి జ్ఞానం అది దేవుడిచ్చేది. కాబట్టి అట్టి జ్ఞానాన్ని నేను పొందుకోవాలని ప్రభు పేరట విజ్ఞప్తి చేస్తూ, చదువుకున్న అధ్యాయంలో 3 సంగతులు ఉన్నాయి. 1 నుంచి 9 వచనాల వరకు మనం గమనిస్తే బలిపీఠం గురించి మనం చదువుతాం. దేని గురించి? బలిపీఠం. అదేవిధంగా 9 నుంచి మళ్ళీ 19 వచనాల వరకు మనం చదువుకుంటే ఆవరణం గురించి, గుడారపు ఆస్థానం గురించి, కోర్ట్ యార్డ్ అంటారు, కోర్ట్ యార్డ్ గురించి, గేట్ల గురించి, తెరల గురించి చదువుతాం. తర్వాత చివరిగా 27వ అధ్యాయంలో 20-21 వచనాల్లో మనం ఏం ధ్యానించుకుంటామంటే దీపము, ప్రదీపము, ఒలీవ నూనెల గురించి మనం ధ్యానించుకుంటాం. ఈ అధ్యాయంలో మూడే ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఫస్ట్ మనం చూస్తే బలిపీఠం గురించి కొంత ఇంట్రడక్షన్ నేను ఇస్తూ వచ్చాను. అర్థమైందా? బంగారం దేనికి సాదృశ్యమని? దైవత్వానికి. వెండి దేనికి సాదృశ్యమని చెప్పాం? విమోచనకి. అదేవిధంగా ఇత్తడి దేనికి సాదృశ్యమని? దేనికి? తీర్పు కూడా గట్టితనానికి, అర్థమైందా? బలానికి, దృఢత్వానికి, స్థిరత్వానికి అది సాదృశ్యంగా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం తీర్పు కూడా, గాడ్స్ జడ్జిమెంట్, దేవుని తీర్పు అంటారు. ఎందుకు దేవుని తీర్పు అంటారు? సంఖ్యాకాండం 16వ అధ్యాయానికి రావాలి. అర్థమైందా? దేనికి తీర్పు అంటే 16వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. దేనికి ఇత్తడిని తీర్పుకు సాదృశ్యంగా చెప్తారంటే రండి. ఎంతమందినంట? 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, చాలు మోషే ఆహారంలోకి విరోధంగా పోగుపడి, అయ్యా మనం ఒక అబద్ధ సేవకునికి వ్యతిరేకంగా తిరిగినా ఏం శిక్ష రాదు, గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో నిజాయితీగా న్యాయంగా సేవ చేస్తున్న వాళ్ళని కనుక మనం వాళ్ళ జోలికి పోతే మనం చాలా నష్టపోతాం అనడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఆ అబద్ధ బోధనలు మేము ఖండిస్తూనే ఉంటాం, మేమే వాళ్ళని మెచ్చుకోవటం లేదు. కానీ ఎప్పుడైనా సరే నువ్వు తిరుగుబాటు చేసేది కానీ, నీ అహంకారం చూపేది కానీ, నువ్వు గర్వంగా మాట్లాడేది కానీ ఎవరికి వ్యతిరేకంగా? మాకు వ్యతిరేకంగా కాదు. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు అనుకోవాలి చెప్పండి. ఇప్పుడు పౌలుకి దేవుడు కనిపించామంటాడు, పౌలా నా ప్రజల్ని ఎందుకు హింసిస్తున్నామని పౌలు అడగలేదు. ఏమడిగాడు చెప్పండి? నన్నే. ఒకవేళ నువ్వు గర్వించిన, అహంకారం కలిగి ఉన్నా, దూషించిన, అంతరంగం లేదని కలిగి ఉన్నా, నువ్వు నేరుగా ఎవరిని దూషిస్తున్నట్లు? దేవుణ్ణే దూషిస్తున్నట్లు. నన్ను కాదండి, నాకేం నన్ను తిట్టండి, నిన్న పర్వాలేదు. మీరు నేరుగా ఎవరిని ఎన్కౌంటర్ చేస్తున్నట్టు చెప్పండి. దేవునితో ఎన్కౌంటర్ చేయటం అంటే మాటలా చెప్పండి? తప్పండి. అసలు మనల్నే వద్దనడు. హెబ్రీ పత్రికలో ఏమన్నాడు చెప్పండి? మీకు వాక్యం బోధించి రండి. 13వ అధ్యాయంలో సేవకులనే వద్దనడు,
ఎన్కౌంటర్ చేయమాకండి, నష్టపోతారు. అది నేను చెప్పనే చెప్తున్నాను. అందుకని మేము బయటకు వచ్చాం, మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఎన్కౌంటర్ చేయలే, వాళ్ళ జోలికి మేము పోం. 16-17 వచనాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16-17 వచనాలు. ఎక్కడ చదువుతున్నారండి బాబు మీరు? మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. అర్థమైందా? దేవుడంటే నీకు ఇష్టమే, దేవుని ఆరాధిస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని పనిలో ఉంటున్నావు. నీకు భయం లేదా? భయం లేదా? చేయమాకండి ఇట్లా. మేము బాధపడితే మాకు ఒకటి కాదు, మీకు ఇంట్లో ఉన్నది ఒకటే సమస్య, మాకు చాలా సమస్యలు ఉంటాయి, మీకు తెలియదు కానీ. అర్థమైందా? మీకు ఒకటే సమస్య ఉండొచ్చేమో ఇళ్ళల్లో, మాకు చాలా సమస్యలు ఉంటాయండి. అవన్నీ మేము చెప్పుకొని చేయాల్సినటువంటి పరిస్థితిలోకి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎదుగుతూ ఉంటే మనం ఏం చేయాలి? ఆత్మీయ పరిపక్వతలోనికి వెళ్తూ ఏం చేయాలి? ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, అంతేగాని నష్టపోయే రీతిగా వ్యవహరించకూడదు ఎవరు కూడా. రండి, ఇక్కడ ఏంటి ఇక్కడ తీర్పుకు అంటే ఇది మీకు తెలిసిందే. అబీరాము, దాతాను, తర్వాత ఇంకెవరు? కోరహు. ముగ్గురు ఏం చేస్తా వచ్చే తిరుగుబాటు చేశారు. మోషే వచ్చాడు. మోషే వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? ఈ 250 మంది నేనేం చేస్తానంటే నాశనం చేస్తానంటాడు దేవుడు. అయ్యా, మళ్ళీ ఆయన మొరపెట్టుకోవటం కాదు కానీ ఓ పని చేయి, వారి ముగ్గురు కుటుంబాలని నువ్వేం చేయి, వేరుగా ఉంచు. అర్థమైందా? ఈ 250 మందిని కూడా ఏం చేయండి? దోపార్తులు పట్టుకుని రండి. ఆ దోపార్తులు దేంతో తయారు చేయబడినవంటే ఇత్తడివి. అర్థమైందా? ఇక్కడ తీర్పుని గురించి మనం చదువుతాం. రండి, 39 లేదా 38, 39, 40 వచనాలు చదవండి. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి దోపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి, అవి ఇశ్రాయేలీలకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడను యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కొరహు వలెను అతని సమాజం వలెను కాకుండానట్లు ఇశ్రాయేలీలకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయించెను. దట్స్ వాట్ దిస్ ఈస్ కాల్డ్ జడ్జిమెంట్. వాళ్ళు ఆ ఇత్తడిని బ్రాస్ అనొచ్చు, బ్రాంజ్ అనొచ్చు, రెండు అనొచ్చు. ఓకేనా? అయితే అవి మిశ్రమ లోహాలు. ఇత్తడి కంచు అంటారు చూడండి. కంచు అనే పదం ఒకదానికి వాడాలి, ఒకదానికి ఇత్తడి అనే పదం వాడాలి. ఓకేనా? దేంతో కలిపితే, కాపర్ జింకు కలిపితే దాన్ని ఏమంటారంటే దాన్ని ఇత్తడి అంటారు, దాన్ని బ్రాస్ అంటారు. కాపరు టిన్ను కలిపితే వచ్చేది బ్రాంజ్ అంటారు, దాన్ని కంచు అంటారు. నేను ఇవాళ కొంచెం గూగుల్లో సెర్చ్ చేసి చూసుకున్నాను, కొంత అవగాహన ఉంది కానీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను. సరే, ఇదైతే మొత్తానికి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తీర్పు వాళ్ళు 250 మంది కూడా ఏం చేస్తారంటే ఈ దోపాత్తులు పట్టుకొని వస్తారు. వాళ్ళు దోపాత్తులు ఆరిపోతాయి, దేవుని శిక్ష వస్తుంది. మోషే అంటాడు, ఏమంటాడు? వీళ్ళకి మామూలు అట్టట్ల కాదు, ఈ మళ్ళీ ఏమనుకుంటారంటే ఈయన దగ్గర దేవుడు లేడు అనుకుంటారని చెప్పేసి ఒక అద్భుత రీతిగా వీళ్ళని ఏం చేయాలి, నువ్వు శిక్షించాలంటాడు. అప్పుడు భూమి నెర విడిచి వాళ్ళందరూ భూమి మింగేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఇత్తడి అనేది తీర్పుకు సూచనగా ఉన్నదని చెప్పడం కొరకు చెప్పాను. ఈ ఇత్తడితో ఏం చేయాలంటే బలిపీఠం చేయాలి. ఈ బలిపీఠం ఎక్కడుంటుంది? ఆవరణలో ఉంటుంది. గత వారం చెప్తా వచ్చాం. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలానికి బయట వైపు ఇది ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటాయి? ఎప్పుడు కూడా ఏం జరుగుతూ ఉంటాయి చెప్పండి? ఆఫరింగ్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇక్కడ ఏం జరుగుతూ ఉంటాయి? కిల్లింగ్ ప్లేస్ అంటారు. దీన్ని ఏమంటారు? కిల్లింగ్ ప్లేస్. ఏం కిల్ చేస్తారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు తమ దేవునికి తీసుకొచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో, కోడెలు కానీ, దూడలు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ, వీటన్నిటిని ఏం చేస్తారు? అక్కడ కిల్ చేస్తారు.
కాబట్టి దీన్ని కిల్లింగ్ ప్లేస్ అంటారు. ఆ తర్వాత అటాన్మెంట్, పరిశుద్ధపరచబడేటటువంటి స్థలం. అక్కడ ఎట్లా పరిశుద్ధపరచబడతారు జనులంటే, దానికి ఇతడి బలిపీఠానికి 4 వైపులా ఏముంటాయి? 4 కొమ్ములు ఉంటాయి. ఏముంటాయి? 4 కొమ్ములు ఉంటాయి. అంతా ఇత్తడితోనే మొత్తం కవర్ చేస్తారు. ఎందుకంటే ఇత్తడి ఏం చేస్తుంటే ఎక్కువ కాలం ఉంటుంది, అది అగ్నికి త్వరగా పాడైపోయేటటువంటి లక్షణం కాదు. మరి బలిపీఠం దగ్గర ఏమవుతూ ఉంటుంది? ఎప్పుడు కూడా మండుతూనే ఉంటుంది. ఆ బలిపీఠం దగ్గర ఉండేటటువంటి పాత్రలు ఏంటి? కొన్ని ఉంటాయి పాత్రలు, మనం చదువుకుంటే 3, 4, 5 వచనాల్లో ఉంటాయి. చూడండి, చదవండి. ఎత్తుటకు కుండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను చేయవలను, ఇత్తడితోనే చేయవలను. ఇంకా మరియు చేయవలను. ఆ వల మీద దాని 4 మూలను 4 ఇత్తడి ఉంగరములు చేసి చేరినట్లు దిగువను బలిపీఠం గట్టు క్రింద దాన్ని ఉంచవలెను. చాలా ఇక్కడ మనం గమనించినట్లయితే మీకు అర్థమైపోయి ఉంటుంది. బలిపీఠం అనేది చతురస్రాకారంలో ఉండేటటువంటి స్థలము. అక్కడ 4 కొమ్ములు ఉంటాయి. దాన్ని మొత్తం ఇతడితో కవర్ చేయబడతా వచ్చింది. అక్కడ దహన బలు కానీ, ఇక ఇజ్రాయేల్ ప్రజలు తీసుకొచ్చినట్టు వాటన్నిటిని కూడా అక్కడ ఉంటుంది. దానికి ఒక జల్లెలు లాంటిది ఉంటుంది, కొన్ని ఉపకరణాలు ఉంటాయి. యాజకుని కొంచెం తీయాలి కదా, అవన్నీ ముళ్ళంటే అవి తీయటానికి ఉపయోగపడేవి. ఇవన్నీ కూడా ఉపకరణాలు అన్నిటి కూడా దేంతో తయారు చేశారంటే ఇత్తడితోనే వాళ్ళు తయారు చేయటం జరిగింది కదా. ఒకప్పుడైతే పాపాల నుంచి ఇజ్రాయేల్ ప్రజలు బయటికి రావాలంటే బలిపీఠం దగ్గర వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? భౌతికమైనటువంటి బలు అర్పిస్తే దాన్ని అంతటిని పట్టుకుపోయి ఏం చేస్తాడు యాజకుడు చెప్పండి? దాని మీద స్ప్రింక్లింగ్ చేయటం ద్వారా, వాళ్ళ మీద స్ప్రింక్లింగ్ చేయటం ద్వారా వాళ్ళు పరిశుద్ధపరచబడతారనేటటువంటిది చెప్తారు. కానీ నూతన నిబంధనలో ఉన్నటువంటి మనము కోళ్ళ రక్తం కానీ, ఎడ్ల రక్తం కానీ, మేకల రక్తం కాదండి కదా. ఎవరి రక్తం? దేవుడే నూతన నిబంధనలో ఉన్నటువంటి ఈ దినాల్లో ఉన్నటువంటి కదా. ఈ బలుల ద్వారా కాదండి. యేసు ప్రభువుని రక్తాన్ని ఆశ్రయించగలిగితే ఈ బలిపీఠము నేటి సిలువకు సాదృశ్యంగా ఉంది. సిలువ యొద్ద ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాడు మానవుడు. సిలువ యొద్ద పొందేటటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి? ఆదరణ దొరుకుద్దండి. సిలువ యొద్దకు వస్తే ఏం దొరుకుద్ది చెప్పండి? ఆదరణ దొరుకుద్ది. రెండోది, సిలువ యొద్దకు వస్తే క్షమాపణ దొరుకుద్ది కదా. ఆ దొంగ ఉదంతానే మనం చెప్పొచ్చు. ఆ సిలువ యొద్ద వానికి ఏం దొరికాయంటే ఆదరణ దొరికింది, ప్రేమ దొరికింది, క్షమాపణ దొరికింది, నూతన జీవం దొరికింది, రక్షణ దొరికింది. అవునా కదా? నిత్య జీవం కూడా దొరికింది కదా. ఏమంటాడు? నీవు నాతో పాటు నూతన నిబంధనలు. అందుకని ఏమంటాడు చెప్పండి? యోహాను చూడగానే, యోహాను పత్రికలో 1:29 చూడగానే, యేసుప్రభుని చూడగానే వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అంటారు. ఇంకా ఉంటాడు హెబ్రీ పత్రిక 9:14 ఈయనైతే ఏం చేస్తా వచ్చారంటే మనస్సాక్షిని, ఆత్మ ప్రాణ దేహాలను ఏం చేయగలుగుతుందంటే ఆయన కాచినటువంటి రక్తము. చదవండి అన్నమాట. హెబ్రీ పత్రిక 9:14 నిత్యుడగు ఆత్మ ద్వారా క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అందుకని ఒకేసారి అంటాడు హెబ్రీ పత్రిక 10:10 ఒకే ఒక అర్పణ ద్వారా అంటాడు. 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించబట్టు చేత ఆ చిత్తమును బట్టి మనము చాలండి. అర్థమైందా? దీన్ని పట్టుకుంటారు కొంతమంది. ఏం చేస్తారంటే దీన్ని పట్టుకొని మనం నీతిమంతులం అయ్యా, ఇక ఏమైనా చేయొచ్చు అంటారు. తప్పు కదండి. ఒక రకమైన సావాసం ఉంటుంది అనమాట. దాని గురించి నేను చెప్తున్నాను. మనం నీతిమంతులం అయిపోయామండి అంటారు. నీతిమంతులం అయ్యామండి, ఎవరు కాదనలేదు. కానీ తర్వాత దేవుడు ఎలా బతకమన్నాడు చెప్పండి? కడగబడిన పంది మరలెందుకు రాపిచ్చాడు? పోకూడదు. ఒక డినామినేషన్ వాళ్ళు ఇవి ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మనం ఎప్పటికేం కావు, మంచిగా బ్రతకలేము, నీతిగా ఉండలేమని చెప్తున్నారంట. తప్పది. తన పరిశుద్ధతలోనికి మనం ఏం చేయాలి? ఎదగాలి. తన స్వరూపంలోనికి, తన సారూప్యతలోని ఎదగటానికి మనం ఏం చేయాలంటే దినదినము ప్రయత్నం చేయాలి. ఆయన వచ్చేంత వరకు ఏం కావు, మనం పరిపూర్ణం కావగానే వచ్చేంత వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి కదా. బలిపీఠం గురించినటువంటి సంగతులు ఇవి. రెండోదిగా
9 నుంచి 19 వచనాలు చదివితే అక్కడ గుడారపు ఆస్థానం గురించి మనం చదవండి. మొదటి వచనం చదువు సరిపోద్ది. మరియు నీవు కుడివైపున అనగా చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆవరణం గురించి, కోర్ట్ యార్డ్ గురించి, ఆ తర్వాత చుట్టూ నలువైపులా ఉండొచ్చు, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఇట్లా నలువైపులా ఏర్పరచవలసినటువంటి తెరల గురించి ఇక్కడ మాట్లాడుతూ వచ్చాడు. ఒక్కొక్క తెర ఎత్తు 7 అడుగులంట. అయితే ఈ తెర దేనికి సాదృశ్యంగా ఉందంటే నిర్దోషత్వానికి సాదృశ్యము. ఈ తెరలు యవనికలన్నా తెరలన్నా ఒకటే, తెరలన్నా ఒకటే. ఈ తెరలు దేనికి సాదృశ్యం అంటే ప్రభు పరిశుద్ధులని చెప్పడానికి, అక్కడికి వచ్చిన వాళ్ళు నిర్దోషులు అవుతారని చెప్పడానికి ఇవి సాదృశ్యంగా ఉన్నాయని చెప్పేసి చెప్తారు. ఆ తర్వాత 7 అడుగులు తెర ఉంటుంది. బయట ఉన్నటువంటి తెరలు ఎన్ని అడుగులు తెర? 7 ఎందుకంటే 7 బైబిల్లో దేనికి గుర్తు? పరిపూర్ణతకు గుర్తు. దేవుడు పరిపూర్ణుడు. మిమ్మల్ని పరిపూర్ణంగా ఏం చేస్తారంటే పరిశుద్ధపరుస్తాడు, నీతిగా చేస్తాడు అనటానికి 7 అడుగులు కలిగినటువంటి తెరల వాళ్ళు తయారు చేసినట్లుగా చూస్తాం. 20 స్తంభాలు ఉంటాయి, 20 దిమ్మలుంటాయి, అవన్నీ ఇత్తడివే. ఇవన్నీ మనం గమనించినట్లయితే ఇక్కడ నుంచి 19 వచ్చిన వరకు మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా మందిరం యొక్క సేవోపకరణాలు. ఆ తర్వాత సేవోపకరణాలే కాకుండా అవన్నీ ఇతరులతో తయారు చేసామని చెప్పడమే కాకుండా ఈ తెరల యొక్క కొలతలు అవన్నీ మనం చూస్తాం. కాబట్టి ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఒకటి, తెర దేనికి సాదృశ్యం అంటే నిర్దోషత్వానికి. రెండోదిగా తెర ఎత్తు 7 అడుగులు ఉండడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క పరిపూర్ణతకు అది గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. తర్వాత మేకులన్నీ కూడా చివరి గమనించినట్లయితే మేకులన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటాడు? 19వ వచనంలో ఇత్తడివై ఉండవలెను అంటాడు. తర్వాత 20-21 వచనాలు చదువుకుందాం. ఇక్కడ కొన్ని సంగతులు ఉంటాయి, చదవండి. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించము. సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారంలో అహరోను అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవల్ల అది ఇశ్రాయేలుకు వారి తరతరముల వరకును నిత్యమైన కట్టడ. ఇక్కడ ఒక మాట మనం చూస్తాం. ఇక్కడ ఏంటంటే ప్రదీపము, దీపం అంటే వేరు, ప్రదీపం అంటే అర్థం ఏంటి? అదిగా ఆరిపోదిగా. దాన్ని ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలి. దేవుని యొక్క ఇది దేనికి గుర్తుగా ఉందంటే నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. మనిషి ఎప్పుడు కూడా దేవుని సన్నిధి కూడా సాదృశ్యమే. మనిషి ఎప్పుడు కూడా దేంతో నింపబడాలంటే ఆత్మతో నింపబడాలి. అర్థమైందా? ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేత బోధించబడాలి. అర్థమైందా? ఆత్మచేత మనం పరిశీలించబడాలి. అప్పుడు మాత్రమే ఆత్మీయ జీవితం చాలా చక్కగా ఉంటాయి. అందుకని ఇక్కడ ఇంకా స్పష్టంగా రాస్తాడు. లేవి కాండము 24వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో చూస్తే కాస్త మనకు దీని గురించి వివరణ ఉంటుందన్నమాట. ఒలీవల నూనె ఎలా తీయాలంటే దంచి మాత్రమే తీయాలండి. మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపం కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించము. ప్రత్యక్షపు గుడారంలో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలను. ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. ఇది వారి డ్యూటీ అండి. ఈ లోపల ఉంటుంది. ఎక్కడుంటుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉండేటటువంటి ఈ దీపవృక్షం ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి దీపాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా మండుతూనే ఉండాలి. దాని కొరకు యాజకులు ఏం చేస్తూ ఉంటారంటే వంతుల వారీగా
వారి డ్యూటీలు చేస్తూ ఉంటారు. ఎంత కష్టమండి. ఈనాడైతే అలాంటిది ఉందా చెప్పండి? మీరు అడిగితే నిశ్చయంగా నేనేం చేస్తాను? పరిశుద్ధాత్మనే ఇస్తాను. ఇచ్చినటువంటి ఆత్మని ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? కాపాడుకోలేకపోతున్నాం కదా. ఆయన చెప్పినట్టు నడుచుకోవటం లేదు. చెప్పండి, ఎప్పుడైనా అబద్ధం ఆడమంటాడా పరిశుద్ధాత్ముడు? ఎప్పుడైనా మందిరానికి పోవద్దని చెప్తాడా? ఎందుకు నువ్వు ఊరికే మందిరం అంటాడా పరిశుద్ధాత్మ? చెప్పండి, మీరు చెప్పండి. ప్రార్థన చేస్తానంటావు, ప్రార్థన చేయనంటావు, ఊరికే ప్రార్థన అంటావు, ఏమొచ్చింది ప్రార్థన అంటాడా? అండండి. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? మంచిగా నడిపిస్తాడండి, మంచిగా నడిపిస్తాడు కదా. కానీ ఈనాడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు? ఇష్టానురీతిగా ఆయన చెప్పే మాటకు లోబట్టం లేదు, ఆయన నడిపింపుకు లోబట్టం లేదు, ఆయన గద్దింపుకు లోబట్టం లేదు కదా. దాని కారణం చేతని అంటాడు ఒక మాట కదా. ఏమంటాడు చెప్పండి? ఓ మాట అంటాడు చెప్పండి. ఎక్కడ? ఎఫ్సి 4:30. ఎఫ్సి 4:30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఆనాడైతే ఈనాడ ఆ పరిస్థితి లేదంటే, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత, రక్షణ మారుమనసు పొందిన తర్వాత, బాప్తిని తీసుకున్న తర్వాత నీలో నిత్యం ఉండటానికి వచ్చినటువంటి ఆయన నువ్వేం చేయొద్దు? దుఃఖపరచవద్దు. ప్రత్యేకంగా ఆనాడైతే ఎంతో కష్టం వాళ్ళకి. ఆ దీపాలను వెలిగించడానికి ఒకళ్ళు ఉండాలి, అది ఎప్పుడు మండుచుండాలి, వంతుల వారీగా పని చేయాలి, నిద్రపోకుండా కాచుకొని ఉండాలి. ఇవన్నీ లేవండి కదా. నేరుగా నువ్వు ఆహ్వానిస్తే, నేరుగా ప్రభువా నీ కొరకు నేను జీవిస్తానంటే, నేరుగా నువ్వు విధేయుడివై అడిగితే నీకు ఇస్తాడు. అది ఇచ్చినటువంటి ఆత్మను ఏం చేస్తున్నావు చెప్పండి? ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడో మన నుంచి వెళ్ళిపోయాడు నాకు తెలిసి కదా. మనం చెక్ చేసుకోవటంలే. ఉల్లిపాయలు ఉన్నాయా చెక్ చేస్తున్నాం, ఆయిల్ ఉందా చెక్ చేస్తున్నాం, బట్టలు అప్పుడు కొన్న బట్టలన్నీ ఉన్నాయా చెక్ చేస్తున్నాం, సెల్ ఫోన్లో యాప్స్ అన్నీ ఉన్నాయా, మనోడు ఏమైనా తీసేసాడా లేదా, ఇవి చెక్ చేస్తూనే ఉన్నాం. డబ్బులు, బ్యాంకులో డబ్బులు ఉన్నాయా, ఏమైనా తగ్గినాయా? ఎందుకంటే ఎప్పుడు కట్ చేస్తున్నారు మనకు తెలియట్లే. ఎన్నో రీతిలుగా కట్ చేస్తున్నారు డబ్బులు కదా. ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాం. కానీ ఆర్ యూ విత్ మీ ఆర్ నాట్? పరిశుద్ధాత్మను అడగట్లే మనం కదా. నువ్వు ఉన్నావా నాతో, వెళ్ళిపోయావా అడగట్లే కదా. ఉంటే ఏం చేస్తాడంటే నడిపిస్తాడు. మనం ఏం చేస్తూ ఉంటాం? దుఃఖ పెడతా ఉంటాం. ఇంకేం చేస్తామంటే చెప్పండి? ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకేస్తారు కదా. వెళ్ళిపోయే కారం పెడతారు. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము వెలుగులపై 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. ఆర్పేసుకుంటారు కదా, మొత్తం ఆర్పేస్తారు. లైట్లు పడుకునేటప్పుడు దీపాలన్నీ ఆర్పేసి పడుకుంటారు చూడండి. అట్లనే అమ్మో ఇప్పుడు నువ్వైతే ఉండొద్దు అయ్యో ఆర్పేస్తారు కదా. ఎంత మనం దౌర్భాగ్యకరమైన జీవితాన్ని జీవిస్తున్నాం కదా. అందుకని అంటాడు ఎఫ్సి 5:18 అంటాడు, ఆత్మపూర్ణులై ఉండుడి. ఎప్పుడు కూడా ఎలా ఉండాలి చెప్పండి? ఆత్మపూర్ణులై ఉండుడి. అసలు ఎప్పుడు కూడా దాన్ని తక్కువ చేయకూడదండి. ఎప్పుడు కూడా నిజంగా దేవుని చేత నేను నడిపించబడుతున్నానా, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా నడిపించబడుతున్నానా లేదా, యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. అర్థమైందా? అందుకనే ప్రసంగి 9:8 మాట ఉంది. ఏమంటాడు చెప్పండి? ఈ నూనె దేవుని పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. ప్రసంగి 9 అంటాడు ఒక మాట, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకము. తెల్లని వస్త్రాలు దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు. నువ్వు పరిశుద్ధంగా ఉంటే ఆ పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. అర్థమైందా? దాని పట్ల నీకు ఆశ ఉండాలి. క్షమించలేకపోతున్నారు, ప్రేమించలేకపోతున్నారు, ఆదరించలేకపోతున్నారు, దేవుని అనుసరించలేకపోతున్నారు, దేవుని కొరకు క్రయం చెల్లించలేకపోతున్నారు, దేవుని సువార్తను ప్రకటించలేని స్థితిలో ఉంటున్నారు, దేవుని కొరకు సాక్షులుగా ఉండటానికి తంటాలు పడతా ఉన్నారు. ఎందుకండి ఈ బాధలు? ఎందుకు? నిజంగా నువ్వు దేవుని ఆత్మచేత నింపబడితే, దేవుని ఇర్మియా అంటాడు. ఏమంటాడు చెప్పండి? ఇర్మియా ఒక మాట అంటాడు, మీ గర్వమును బట్టి నేను చాటున ఏడుస్తున్నానంటాడు. చదవండి మాట. ఇర్మియా 13వ అధ్యాయం 17వ వచనం. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. దేవుని ఏడిపిస్తున్నారండి. సిగ్గుపడవలసిన సంగతుల్లో అతిశయపడుతూ దేవుని ఏడిపిస్తున్నారు. చాటును ఏడుస్తున్నాడంట. మీ ఇంటి వెనకపోయి ఏడుస్తాడు, నీ మొత్తం ముందుకు వెళ్ళి ఏడుస్తాడు, టెర్రాస్ మీదకి పోయి ఏడుస్తాడు,
అర్థమైందా? గేటు ముందుకు పోయి ఏడుస్తాడు దేవుడు. ఇదా బ్రతుకు? అట్లా కాదండి కదా. ఆనాడు ఈ ప్రివిలేజ్ లేదు. నేరుగా మనతో నివసించడానికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏం చేయొద్దు? త్రోసివేయొద్దండి. కృపకు మూలమగు ఆత్మను అంటాడు హెబ్రీ పత్రికలో. మన పట్ల కృప చూపుతున్నటువంటి ఆత్మను ఏం చేయొద్దు? 10వ అధ్యాయము 10వ అధ్యాయము ఎవరికైనా దొరికితే చదవండి. 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబట్టుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, చూడండి ఎంత నా బాధ కలుగుద్ది. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటే మనుషులు కఠినంగా బ్రతుకుతూ ఉంటే, మనుషులు దేవునికి దూరంగా అవి జీవిస్తూ ఉంటే, మనుషులు దేవుని మాటను ఖాతరు చేయలేకపోతూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడినని మీకు తోచున కదా. ఆ విధంగా బ్రతకొద్దండి, ఆ విధంగా బ్రతకొద్దు. అర్థమైందా? ఆనాడు వాళ్ళకి లేనటువంటి ప్రివిలేజ్ ఈనాడు మనకిచ్చాడండి దేవుడు. అదే ప్రెస్డ్ ఆలివ్ ఆయిల్. అది ఎట్లా ఉండాలంటే దంచి తీసినటువంటి ఆలివ్ ఆయిల్ వంతుల వారీగా అహరోను సంతతి వాళ్ళు పని చేయవలసింది. ఈనాడు అది లేదు మనకు. నేరుగా దేవుడు మనకేమిచ్చాడు? పరిశుద్ధాత్మ అనే వరం ఇచ్చాడు. మనతో ఉంటున్నాడు, మనం నడిపిస్తున్నాడు. కాబట్టి మనం చక్కగా జీవించడానికి ఇష్టపడాలి. రండి 28వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకుందాం. 28వ అధ్యాయము 1వ వచనం నుంచి 4 వచనాలు చదువుకుందాం. మరియు నాకు యాజకత్వం చేయుటకై నీ సహోదరుడైన అహరోను అతని కుమారులు, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబ్యూహును, ఎలియాసన్ను, ఈతామారును ఇశ్రాయేల్లో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అహరోను నాకు యాజకుడగనట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞ నిమ్ము. ఇప్పుడు చూడండి, దేవుడు తర్వాత ఏం చేస్తా వచ్చారంటే ఒక వ్యక్తిని పిలుచుకున్నాడు. అంతా ఏర్పాట్లు అయిపోయినాయి. ఏర్పాట్లు అయిపోయిన తర్వాత మోషేతో చెప్తా ఉన్నాడు, నేను ఒక కుటుంబాన్ని ఏర్పరచుకున్నాను, ఒక వ్యక్తిని పిలుచుకున్నాను, ఓ కుటుంబాన్ని నేను పిలిచి నా పనికి నేను ప్రత్యేకపరుచుకున్నాను అని చెప్తా ఉన్నాడు. ఎవరా కుటుంబం? అది ఎవరా కుటుంబం? అహరోను సంతతిని కదా. ఈనాడు దేవుని యొక్క పిలుపు ఆయన మనల్ని కూడా పిలుస్తాడు. ఒకప్పుడైతే ఏం చేసేవాళ్ళు చెప్పండి? యాజకత్వం ఎవరు చేసేవాళ్ళు? బళ్ళు ఎవరు అర్పించేవాళ్ళు? లేవీలు కాదండి. అప్పుడెక్కడ ఈ క్లాసిఫికేషన్ ఎక్కడొచ్చింది చెప్పండి? అప్పుడే వచ్చిందా? మొట్టమొదటి బళ్ళు ఎవరు అర్పించేవాళ్ళు చెప్పండి? ఇంటికి పెద్దలే అర్పించేవాళ్ళు. మీరు బైబిల్ జాగ్రత్తగా చదవండి. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? యాకోబు తర్వాత కదా వచ్చింది ఈ సంతతులు ఇవన్నీ కూడా. అంతకుముందు ఎలా అర్పించారు చెప్పండి? ఇంటికి పెద్దే ఏం చేసేది? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? సరే కొన్ని చూపిస్తాను రండి. ఆదికాండము 8వ అధ్యాయం తేండి. నోవహు ఏం చేస్తాడో చెప్పండి. మీరు కొన్ని చూపిస్తే అప్పుడు నమ్ముతారు. 8వ అధ్యాయం 20 వచనం. అప్పుడు నోవహు అది ఎవరు చేశారండి? ఎవరు చేశారు? నోవహు లేవీడా? చెప్పగలవా? ఇంటికి పెద్ద అయినా ఎవరైనా ఇంటికి పెద్ద. ఇంటికి పెద్దలే ఏం చేసేవాళ్ళంటే యాజకత్వం చేయాలి. అందుకని ఇప్పుడు కూడా ఇంటికి పెద్దలను ఏం చేయాలి? బాధ్యత తీసుకోవాలి ఆత్మీయత పట్ల. అర్థమైందా? ఆ నోవహు చేసేది. సరే, అబ్రహాం విషయానికి వస్తే అబ్రహాం తక్కువ తినడు. 13వ అధ్యాయంలో బలిపీఠం ఎవరు కడతారు? అబ్రహామే. మీకు అది తెలిసిన సంగతి. సరే, ఇప్పుడు ఇంకొక వచనానికి వచ్చేయండి. అబ్రహాం కుమారుడైనటువంటి ఇస్సాకు వచ్చేద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. అక్కడికి వచ్చేయండి. 13వ అధ్యాయం దాటుకొని 26కి రండి, సమయం తక్కువ ఉంది. అక్కడ ఒక బలిపీఠంను కట్టించి ఎవరు చేసింది? ఇస్సాకు కదా. ఇస్సాకు ఎవరు? ఇంటికి పెద్ద.
అవునా? ఇంకాస్త ముందుకు రండి. ఇంకొక ఆయన ఉంటాడు. 31 అధ్యాయం 54 వచనం. అసలైన హీరో. లేవీలు రాకముందు ఉన్నటువంటి హీరో. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి ఇంటికి పెద్దలే ఏం చేస్తూ వచ్చారు. యోబు కూడా మీరు గమనిస్తే, యోబు వీళ్ళందరికంటే ముందున్న వ్యక్తి కాబట్టి మీరు చూస్తే వారందరి కొరకు ఉదయకాలం ఏం చేసేది, కుటుంబ సభ్యులందరి కొరకు ఎవరైనా హృదయంలో తప్పిపోయారేమో. రండి ఆ మాట కూడా చదవండి. యోబు గ్రంథము. వీళ్ళందరికంటే ముందున్నవాడండి యోబు. కుటుంబ పెద్దండి ఆయన. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని వారి పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమైన దహన బలి నర్పించుచు వచ్చాను. ఇంటికి పెద్దలే చేశారండి. ఇక్కడ మాత్రమే దేవుడు ఒక కుటుంబాన్ని ఏం చేస్తూ వచ్చాడు, ఒక వంశాన్ని ఏర్పరచుకుంటా వచ్చాడు, ఒక వ్యక్తిని పిలుచుకుంటా వచ్చాడు. నూతన నిబంధనలో ఉన్నటువంటి నీవు నేను ఏం చేయాలంటే ఆయన పిలుపుకు లోబడాలి. మన పిలుపు ఎలాంటిది చెప్పండి? 3 చోట్ల అంటాడు. మన పిలుపు ఎలాంటిది? 1 ఉన్నతమైనది. చూడకుండా చెప్పేయచ్చు. ఫిలిప్పీ 3వ అధ్యాయము 14వ వచనం. మన పిలుపు ఏంటి? ఉన్నతమైన పిలుపును, హైలీ కాలింగ్ అనమాట. 2వది అంటాడు ఇంకో చోట. ఎవరు చెప్తారు? పరిశుద్ధమైన పిలుపు. ఎక్కడ ఉంటుంది? హెబ్రియా పేతురు పత్రికలో చదవండి. కాదండి, 2 తిమోతి 1:10. త్వరగా. మనల్ని రక్షించి ఏ పిలుపు అండి? హోలీ కాలింగ్ అంటారు. ఫస్ట్ హైలీ కాలింగ్ లేదా హై కాలింగ్ అంటారు. 2వది హోలీ కాలింగ్. 3వది ఏంటి చెప్పండి? ఎవరు చెప్తారు? వెరీ గుడ్. ఎక్కడ ఉంటుంది? బైబిల్ ఉంటుందా? ఎవ్రీ 3 1 హెవెన్లీ కాలింగ్ అంటారు దీన్ని. ఎప్పుడు కూడా చెప్తాను, పరిచయకి వెళ్ళే వాళ్ళు బైబిల్లో ఉంటుంది, ఎక్కడో ఉంటుంది ఇట్లా అన్నది. ఏం చేయాలి? ఓపిక చేసుకొని ధ్యానించుకోవాలి. అర్థమైందా? ఏం చేయాలి చెప్పండి. ఎప్పుడు అనొచ్చు, కానీ మీరు ఉపయోగించినప్పుడు నాకు కోపం వస్తే అట్లాంటి పదం ఉపయోగించవద్దు. యూ హ్యావ్ టు సెర్చ్ ఇన్ ద బైబిల్. యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ నోట్బుక్. యూ హ్యావ్ టు టెల్ టు బిలీవర్స్. దాన్ని ఏం చేయాలి? ఉందని చెప్పొద్దు, ఎక్కడో ఉంటుంది. ఎప్పుడైనా యుద్ధానికి పోయేటప్పుడు ఎక్కడ పెట్టాను కత్తి అంటే ఎట్లుంటుందండి? ఎక్కడ పెట్టాను కత్తి అంటే అవతల శత్రువు ఊరుకుంటాడా చెప్పండి? ఊరుకోడండి, ఊరుకోడు. మనం వెంటనే ఏం చేస్తారంటే సాతానుడు వచ్చే వాక్యం మీద గమనం పట్టుకుపోతారు. విశ్వాసుల యొక్క గమనాన్ని ఏం చేస్తారు? వాడు ఆయన సరిగ్గా ప్రిపేర్ కాలేదండి అంటారు. ఆయన దగ్గర ఏం లేదండి విషయం. అందుకనే ఎలా ఉండాలి చెప్పండి? ఎప్పుడైనా పోయేటప్పుడు పాల్ సుధాకర్ గారని ఒక దైవజనుడు, మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, అద్భుతంగా ఉంటాయి ప్రసంగాలు, వినండి. ఒక 50-60 తెలుగులు కూడా ఉంటాయి ఆయన మెసేజ్లు. పాల్ సుధాకర్ గారు. ఏం పేరు? ఎప్పుడైనా విన్నారా? అద్భుతంగా ఉంటాయి మెసేజ్లు, వినండి. ఈరోజు ఒకటి వినండి, నేను షేర్ చేస్తా, వినండి. అద్భుతంగా ఉంటాయి. ఆయన ఏమి చెప్పబోతున్నారో వర్తమానం అద్దం ముందు ఉండి ఏం చేస్తారంతా అంతటిని కూడా ప్రజెంట్ చేస్తారు. అద్దం ముందు నిలబడి దేవుడు తనకిచ్చిన వాక్యాన్ని, సిద్ధపడిన వాక్యాన్ని ఎక్కడ చెప్తారు? మొత్తం ఎవరు కనపడబోతే ఎవరికైనా భార్యతో చెప్తారంట వాక్యం, అద్దంతో చెప్తారు. లేకపోతే 4 గోళ్ల మధ్య ఏం చేస్తాడు? వర్తమానం అంత సమయం ఇదంతా దృష్టిలో పెట్టుకొని మొత్తం ఎంత సమయం ఈ వాక్యం నేను చెప్పగలనా లేదా అని చెప్పేసి ప్రభు పాదాలు పట్టుకొని చేస్తాడు. వాళ్ళ అన్నయ్య పోతాడు ఎక్కడికి? అమెరికాలో, చంద్ర రుద్రపాటి అన్నని. మీరు నేరుగా వచ్చి వర్తమానాలు చెప్తున్నారు. ఫస్ట్ ఎవరికి వర్తమానం చెప్పాలి? అక్కడ ఎవరు చెప్పాలి? అన్న దగ్గర పోవాలి. పోయి, అన్న దిస్ ఈజ్ మై టాపిక్, దిస్ ఈజ్ లీడింగ్ వర్స్, ఐ వాంట్ టు షేర్ దిస్ లీడింగ్ వర్స్ టు ద చర్చ్. ఈరోజు సంఘానికి ఈ వచనం మీద చెబుదాం అనుకుంటున్నాను. ఓకే, వాట్ ఆర్ ద లీడింగ్స్, వాట్ ఆర్ ద కీ పాయింట్స్, టెల్ మీ అడుగుతాడంట. ఆ కీ పాయింట్స్ అని నువ్వు చెప్పాలి. దేని మీద చెప్తున్నావు? ఆయన మొత్తం చూస్తాడంట. ఇర్రెలివెంట్గా ఉన్నటువంటి రెఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో రిమూవ్ ఇట్ అంటాడంట. దాన్ని తీసే, దాని సంబంధం లేని రెఫరెన్స్ అది. కొన్ని మనం సంబంధం లేని కూడా ఏం చేస్తామంటే మన వర్తమానానికి బాగుంటాయి కదా అని పట్టుకొస్తుంటాం. ముందు వెనక మనం ఏం చేయం? వాగ్దానాలు తీసుకున్నట్టుగానే కదా, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అంటాడు. బాగా సంతోషపడుతుంది. దాని ముందు ఒకటి ఉంటుంది. ఏముంటుంది? నువ్వు నా ఆజ్ఞలు గైకొని వాటిని అనుసరించి వాటిని అంగీకరించి నడుచుకున్న ఎడల అంటాడు కదా. ఇది మనకు అవసరం ఉండదు.
అట్లా ఉండకూడదు. ఎప్పుడైనా సరే మొత్తం ముందు వెనక అర్థమైందా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఆ పరిచర్య ద్వారా ఏమొస్తుందంటే ఆదరణ, క్షమాభివృద్ధి, హెచ్చరిక, పురుకొల్పు ఇవి దొరుకుతాయి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గమనిస్తే మూడోది హెవెన్లీ కాలింగ్ కదా. ఆ దినాల్లో అయితే మొత్తానికి ఎవరుండేవాళ్ళు యాజకులను పెట్టాడు దేవుడు. మరి ఈనాడు కేవలం లేవీలు మాత్రమే చేయాలి, అహరోను సంతతి వారు మాత్రమే చేయాలి. మరి ఈనాడు చెప్పండి దేవుని ప్రతినిధి ఎవరు చెప్పండి? నువ్వు నేనే కదా. చాలామంది అంటారు, ఎవరు నిన్ను అభిషేకించింది? యేసు ప్రభువే. ఎవరు నీకు వాక్యం చెప్పింది? యేసు ప్రభువే. ఎక్కడ నువ్వు వాక్యం నేర్చుకున్నావు? యేసు ప్రభువే. ఎక్కడ నువ్వు తర్ఫీదు పొందావు? యేసు ప్రభువే అని చెప్తా ఉంటే ఎందుకట్లా నోరేళ్ళ పెట్టాం? నీకు చేత కాదు యేసు ప్రభు యొక్క పాదాలు పట్టుకొని నేర్చుకోవటం. పీబీటీహెచ్, ఎంబీటీహెచ్, పెద్ద పెద్ద కాలేజీలు ఆన్లైన్ కోర్సులు అండి. అదేమన్నా నెలకి పెడతారంటే అది లేదే. దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకోవటమే పెళ్ళిళ్ళ కొరకు, వాటి కొరకు. అవి తెచ్చుకొని పెళ్ళిళ్ళు చేయటం కదా. నిజంగా నువ్వు వాక్యం ధ్యానించుకుంటే ప్రభు చెప్పడా? నేనేం వాళ్ళని తప్పంటం లేదు. వాళ్ళ యొక్క ఏమంటారు చురుకులేనితనాన్ని, సోమరితనాన్ని, నిర్లక్ష్యాన్ని, వారి యొక్క ఒకవేళ జ్ఞానం కొరతగా ఉందేమో, వాళ్ళు నేర్చుకోవటానికి ఓపిక లేదేమో. నేనేం తప్పను, వాళ్ళకి అది అవసరం అనిపిస్తే దేవుడు అనుమతిస్తే ఓకే. కానీ నా మట్టుకు నేను నమ్మేది ఏంటంటే ప్రభు నిన్ను ఒక యాజకునిగా ఉండటానికి పిలుచుకున్నాడండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు. ఇప్పుడు మనంతా ఎవరంటే రండి 2వ అధ్యాయం 9వ వచనం ముగించుకుందాం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును. ఇక్కడ రాజులైన విశ్వాసుల సమూహం అని అడగలేదండి, యాజక సమూహము. అదేంది యాజక సమూహం అని ఏం చేస్తున్నారు? పిచ్చి పిచ్చిగా వచ్చేయటం కాదు. యు కమ్ విత్ వెల్ ఎక్విప్డ్. అర్థమైందా? ఎలా రావాలి? యుద్ధాయుధములు ధరించుకొని రావాలి, వాక్యం ధ్యానించుకొని రావాలి, వాక్య విషయమై కష్టపడి రావాలి, వాక్య విషయమై చెమటోడ్చి దాన్ని సాధన చేసి బోధించాలి తప్ప లేకపోతే ఏం చేస్తాం? చంపేస్తాం. ఎవరిని? సంఘాన్ని చంపేస్తారు. సంఘాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని సంఘాలను ఏం చేస్తున్నారు? హింస పెడుతున్నారు. ఏంద్రా ఈ సోది అనుకుంటారు. ఏంది ఈ సమయం అంతా వృధా చేస్తున్నాం కదా అనుకుంటారు. దేన్ని బట్టి? సరిగా యాజకుడు అనేవాడు యాజక ధర్మాన్ని ఖచ్చితంగా నిర్వర్తించాలి. అర్థమైందా? దేవునికి మనుషులకి విశ్వాసులకి మధ్య ఎవరు వాళ్ళు? ప్రతినిధులండి. ఈ ప్రతినిధి సరిగ్గా లేకపోతే ఏమైపోతారు చెప్పండి? అటు దేవుడు బాధపడతాడు, ఇటు విశ్వాసులు చెడిపోతారు. ప్రకటన 1:6 2 సార్లు రాపించాడు పరిశుద్ధాత్ముడు. ప్రకటన 1:6 చదువుకుని ముగించుకుందాం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. 2 చోట్ల రాపించాడంటే ఇట్ ఈస్ వెరీ సీరియస్, ఇట్ ఈస్ నోటబుల్. అర్థమైందా? యూ హ్యావ్ టు నోటీస్ ఇట్. కాబట్టి ప్రతి ఒక్కరు యాజకులుగా వ్యవహరించండి, యాజకులుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. యాజకుడు అన్నప్పుడు బాధ్యతలు ఉంటాయి, విధులు ఉంటాయి, కర్తవ్యాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం పాటించే వారిగా ఉంటే మంచిది. అందుకనే ఆ మోషేతో చెప్తా ఉన్నాడు అనమాట, అయ్యా అహరోను సంతతిని నేను పిలిచాను, తన కుమారులు 9 ఉన్నారు, వాళ్ళని కూడా పిలువు. వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా మందిరంలో అర్పణలు చేసే విషయంలో ఎలా ఉండాలి, వారి కొరకు విజ్ఞాపనలు చేసే విషయంలో ఎలా ఉండాలి, వారికి ప్రజలకు మధ్య మధ్యవర్తిత్వం చేసేటప్పుడు వారు ఎలా ఉండాలి, ఇవన్నీ నేను నీకు తెలియచేస్తాను, వారికి తెలియచేయని మోషేకి చెప్తా ఉన్నాడు. దేవుడి తలంపులు తీర్చు.